దాక్కుందామా? పదవే. అటు వెళ్ళినట్టున్నారు, పదండి. అమ్మయ్య వెళ్ళిపోయింది. ఇటు వెళ్దాం పద. పదక్క. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వెతుకుతున్న ఫోను వేలికి తగిలినట్టు భలే దొరికేవే. డబ్బివే. ఎలా ఇవ్వవో చూస్తానే. దా. అక్క, అదేంటక్క అలా పడిపోయింది? కొమ్మ తీసి చచ్చిపోయిందా? చిన్నోర్మై, లేనిపోని భయాలు పెట్టుకో. నేను చూస్తాను. అమ్మయ్యా, బతికి ఉంది. పద, మనం వెళ్ళిపోదాం. అక్క, ఆ ఎస్ఐ ఇట్టే వస్తుందక్క. పొరపాటున దీన్ని చూస్తే మర్డర్ చేయబోయామని మన ఇద్దరిని అయ్యో, అది నిజమేనే. ఇప్పుడేం చేద్దాం? దీన్ని కనపడకుండా చేయాలక్క. కానీ ఎలా? అక్క, ఇక్కడేదో కోనసుంచింది. దానిలో మూట కట్టేసి పడేద్దాం ఎక్కడైనా. సరే, సూపర్ ఐడియా, సూపర్ ఐడియా. వెళ్ళి పట్టుకొచ్చి. అలాగే అక్క. రావే. అక్క, ఇది మూతి కంటించి. అయ్యో, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.